మీసం ఉన్న జీవులన్నీ సింహాలు కాలేవు, ఒంటి మీద చారలున్న జీవులన్నీ పేద పులులు కాలేవు, తోకలున్న జీవులన్నీ గుర్రాలు కాలేవు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పూలైపోతుందా చెప్పండి? పోల్చుకోవడానికన్నా కాస్త వెనక ముందు ఆలోచించుకోవాలండి బాబా. ఎంత 5 ఏళ్ళు కలిసి సినిమా తీస్తే మాత్రం వెనక ముందు చూడకుండా అయ్యగారిని అట్ట ఎవరితో పడితే వాళ్ళతో పోల్చి పెద్ద మనుషుల గౌరవం ఎందుకు తగ్గిస్తారు చెప్పండి? ఏమయ్యా సుకుమారు, యో చూసుకోబాలా. ఇప్పుడు విషయమేటంటే అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టు పోయిన సంవత్సరం విడుదలైన సినిమాకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పే మీటింగ్ పెట్టారు. ఎడితే ఎట్టుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళిట్టాం. అయ్యగారు అట్ట అయ్యగారు ఇట్ట అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పొగుడుకున్నారు. పొగుడుకుంటే పొగుడుకొని వాళ్ళ నోరు వాళ్ళిట్టాం. కానీ డైరెక్టర్ సుకుమార్ లాంటి మడిసి నోచంటే అట్లాంటి మాట రావచ్చునా? ఎంత అన్యాయం! ఏటంటాడు, అల్లు అర్జున్ అట ఎస్వి రంగారావు గారితో సమానమట. ఎస్వి రంగారావు గారు డాన్సులు ఫైటింగ్లు చేయలేదు కాబట్టి ఆయన కంటే అల్లు అర్జునే కూసింత ఎక్కువ గొప్పోడట. ఎంత ఘోరం, ఎంత దారుణం! ఇట్లాంటి మాటలు ఏ కోన్కిస్గా గొట్టంగాడో మాట్లాడి ఉంటే పెద్దగా పట్టించుకోకపోయే వాళ్ళు ఎవ్వరు. కానీ సుకుమార్ లాంటి డైరెక్టర్ గొట్టాల ముందు మాట్లాడేసరికి అంతా ముక్కున ఏలేసుకుంటున్నారు. ఇప్పుడు ఎస్వి రంగారావు గారితో పోల్చుకోవడానికి ఏటున్నది అక్కడ? ఆయనేటి, ఆయన యాక్టింగ్ ఏటి? ఎస్వి రంగారావు గారు చెప్పిన డైలాగులు ఒక్కటి చెప్పమనండి అయ్యగారిని. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహానటులే ఆయనతో పోటీ పడలేకపోయేవాళ్ళు. అట్లాంటిది ఈ గుటకా సినిమా తీసిన వాళ్ళను ఆ మహానటుడితో పోలుస్తారా అని చాలా మంది ఇప్పుడు తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. పోల్చుకోవడానికి కూడా ఓ అర్థం ఉంటుంది. సినిమాలో యాక్టింగ్ గొప్పగా చేస్తే ఖచ్చితంగా పొగడాలి, అందులో తప్పేటి లేదు. కానీ ఎవరితో పోల్చుకుంటున్నామో కూడా కాస్త చూసుకోవాలి కదా. పైగా ఎస్వి రంగారావు గారితో పోలుస్తూ మాట్లాడితే సప్పట్లు కొట్టి ఆనందిస్తున్నారు. ఆయనెక్కడ నేనెక్కడ? ఆయనతో పోలికెట్టొద్దండి బాబా అంటారేమో అని చూశారు అందరూ. కానీ ఎక్కడ నిజంగానే అంత గొప్పోళ్ళమని ఫీలింగ్ అయిపోతున్నారండి బాబా. ఇదెక్కడి దిక్కుమాలిన సంతో ఏటో మరి. డైరెక్టర్ సుకుమార్ కు నిజంగా అయ్యగారంటే అంత ఇష్టమైతే మనసులో ఎట్టుకోవాలి, కానీ ఇట్ట ఎస్వీఆర్ తో పోల్చడం ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, మొత్తం దేశ చిత్ర పరిశ్రమలోనే ఎస్వీఆర్ ని కొట్టే మగాడు ఇప్పటిదాకా పుట్టలేదు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన హావభావాలు, నటన, భాష ఇవన్నీ ఏరే లెవెల్. ఆయనతో పోలికెట్టుకుంటారా? ఎక్కడైనా ఎస్వీఆర్ గారికి ఈ అప్పడం అయ్య గారికి పోలికలు ఉన్నాయా? ఎందుకే పెద్దోళ్ళ పేరు చెడగొడతారు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళంతా తనకన్నా వెనకమాలొచ్చినా వాళ్ళతో నటించేప్పుడు ఎస్వీఆర్ ఎక్కడ సీనియారిటీ చూపించేవాళ్ళు కాదట. తారక రామారావు గారు కానీ, అక్కినేని గారు కానీ ఇంకెవరైనా సరే ఆయన్ని గౌరవిస్తూ నటించేవారు. అట్లాంటి గొప్ప మడిచి ఆయనతో అల్లు అర్జున్ పోల్చడం అంటే ఎంత ఘోరం చెప్పండి. బాసు దయతో ఎదిగి బాసెవుర్రా అని మాట్లాడిన వాళ్ళను అట్ట ఎట్ట ఎస్వీఆర్ తో పోలుస్తారండి? బన్నీని ఎస్వీఆర్ గారితో పోల్చడం అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. లెక్కలు పక్కాగా చేసే లెక్కల మాస్టర్ సుకుమారు ఈ లెక్క ఎట్ట తప్పాడో ఎట మరి. గొప్ప గొప్పోళ్ళు అందరూ కావాలనుకుంటారు, అందులో తప్పలేదు. కానీ ఇట్ట వెనక ముందు చూడకుండా పుసుక్కునంత మాట అనేస్తారా? దేశ సినీ చరిత్రలో ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. వాళ్ళకు వాళ్ళే సాటి. ఇప్పుడున్నోళ్ళంతా గొప్పోళ్ళు కాదంటం లేదు, కానీ వాళ్ళతో పోలికలు ఎట్టుకోవటం అనవసరం. ఇప్పటికే అయ్యగారు భూమి మీద ఆగటం లేదు. ఏకంగా ఎస్వీఆర్ తో పోల్చుకుంటే అది నిజమే అనుకొని ఆకాశానికి నిచ్చెన లేసినా చేస్తాడు.